అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం సింహరాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము మరియు వారికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. సింహరాశి వారు సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో జరిగేది ఇదే. నన్ను నమ్మండి, ఇప్పుడు మీకు నిజాలు చెప్పబోతున్నా. మరి మీరు గనక ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ గనక తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ వీడియోని అస్సలంటే అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. మరి అప్పుడే మీకైతే పూర్తి వివరణ అనేది లభిస్తూ ఉంది. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇలా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. ఇలా చేరడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోని చూసి పూర్తి పరిహారాలు పరిష్కారాలు అన్ని చేసి సంతోషంగా ఉండొచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అర్జెంటుగా ముందైతే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేసేయండి. మరీ ముఖ్యంగా సింహరాశి వారితో షేర్ చేయటం అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాల్టి వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక మొదటిగా మనం సింహరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సింహరాశి వారి గురించి చూసుకున్నట్లయితే గనక వీరు చూడటానికి మరియు మాట్లాడటానికి చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వీరు ఎదుట గనక ఏదైనా తప్పు జరుగుతుంది అని అనుకున్నట్లయితే, ఏదైనా ఎవరైనా మోసం చేస్తున్నారు అని వీరికి గనక అనిపించినట్లయితే అటువంటి సమయంలో మాత్రం ఈ సింహరాశి వారు అస్సలు అంటే అస్సలు సహించలేరు. అటువంటి సమయంలో వీరి కోపాన్ని తట్టుకోవడం ఎవ్వరి తరము కూడా కాదు. కాబట్టి వీలైనంత వరకు కూడా మరి సింహరాశి వారికి కోపం తెప్పకుండా ఉండటానికి ప్రయత్నించడం చాలా మంచిది. ఇక ఇంతే కాకుండా ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి జాతక రీత్యా అంటే వీరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి, వీరు పుట్టిన సమయాన్ని బట్టి కూడా మరి ఈ సింహరాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి నిర్ణయించబడుతూ ఉంటాయి. ఇక అవన్నీ గనక మామూలు స్థితికి రావాలి అంటే అసలు ఈ సింహరాశి వారు ఏమి చేయాలి అనే దాని గురించి నేనైతే ఇవాల్టి మన ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను. కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇంతే కాకుండా మరి ఈ సింహరాశి వారు చూడటానికి అంత గంభీరంగా కనిపించినప్పటికీ కూడా వీరికి కోపం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది అని మనం గమనించాల్సిన విషయం. ఇక ఇంతే కాకుండా సింహరాశి వారు సగం మంది మాత్రం కొంచెమే ఇబ్బందులు పడినప్పటికీ ఇంకొంతమంది మాత్రం భయంకరమైన ఇబ్బందులు పడటం అనేది కూడా జరుగుతూ ఉందన్నమాట. వీరైతే ఎదుటి వారి చేతిలో కూడా మోసపోవడం అనేది చాలా ఎక్కువగా జరిగిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరినైతే వీరు చాలా బాగా నమ్మారో అటువంటి వారే ఈ సింహరాశి వారిని ముంచేసేయడం జరిగింది. అటువంటి వారే ఈ సింహరాశి వారికి నమ్మక ద్రోహం చేయటం కూడా జరిగింది. మరి అటువంటి వారే ఈ సింహరాశి వారిని భయంకరమైన ఇబ్బందులకి గురవ్వటానికి చేయటం కూడా జరిగింది. ఇక ఇంతే కాకుండా ఈ సింహరాశి వారికైతే మానసికంగా ప్రశాంతత అనేది కోల్పోవటం కూడా జరిగింది. ఎందుకు అంటే ఈ మోసాలు జరగటం వల్ల మరియు ఆర్థిక స్థితిగతుల వల్ల కూడా అన్నమాట. మరి అటువంటివన్నీ కూడా నార్మల్ స్టేజ్ కి రావాలి, అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగాలి అని అనుకున్నట్లయితే ఏం చేయాలి అనే పరిహారాలు పరిష్కారాలు అన్నిటి గురించి కూడా తెలుసుకుందాము మరియు మాట్లాడుకుందాము. ఇక ఇంతే కాకుండా మరి చూసుకున్నట్లయితే ఈ సింహరాశి వారికైతే ఈ సెప్టెంబర్ 8, 9, 10 ఈ 3 తేదీలు బాగా కలిసొచ్చే తేదీలుగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మరి ఈ సమయంలో మీరు ధరించవలసిన వస్త్రాల యొక్క రంగు కూడా నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మరి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మరి సింహరాశి వారు ఇప్పటి వరకు పడినవన్నీ కూడా ఇబ్బందులు దూరమైపోబోతూ ఉన్నాయి. మరి నిజాలు అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. మొదటిగా చూసుకున్నట్లయితే గనక మరి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ సెప్టెంబర్ 8, 9, 10 ఈ 3 తేదీలలో కూడా వీలైనంత వరకు
నల్లటి వస్త్రాలని వేసుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఈ నల్లటి వస్త్రాలు వేసుకోవటం వల్ల ఏలినాటి శని అనేది మళ్ళీ మీకు మొదలవుతుంది అని గుర్తుంచుకోవాలి. మరి అది గనక మీకు దూరం అవ్వాలి అని అనుకున్నట్లయితే ఈ సింహరాశి వారు ఈ సెప్టెంబర్ 8, 9, 10 ఈ 3 తేదీలలో కూడా ఈ నల్లటి వస్త్రాలని దూరం చేయటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం. ఇక వీలైనంత వరకు కూడా ఒక రోజైనా సరే ఎర్రటి వస్త్రాలు ధరించడానికి ప్రయత్నించండి. ఇంకా ఇంతే కాకుండా మరి చూసుకున్నట్లయితే సింహరాశి వారు చాలా అంటే చాలా కలలు కనడం జరిగింది. మరి అవన్నీ నిజమవుతాయా లేదా అని ఎప్పుడూ ఆలోచనలో ఉంటూ ఉంటారు. మరి ఇప్పుడైతే మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నా. మొదటిగా ఈ సింహరాశి వారు ఏదైతే ఇప్పటి వరకు అనుకుంటూ అది జరగట్లేదు అని బాధపడుతున్నారో అటువంటివి అన్నీ కూడా మరి ఇప్పుడు జరగబోతూ ఉన్నాయి. ఇక ఇంతే కాకుండా ఈ సింహరాశి వారు ఎవరైతే ఇప్పటి వరకు చదువుకుంటూ ఉన్నారో అంటే విద్యార్థులు అవనివ్వండి, లేదంటే ఉద్యోగాలు చేస్తూ చదువుకునే వారు కూడా ఉంటారు, అటువంటి వారైనా కానివ్వండి, మరి అటువంటి వారికైతే ఉద్యోగాలు అనేవి చాలా త్వరగా లభించబోతూ ఉన్నాయి. ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే ఉన్నత స్థానాలు, ప్రమోషన్స్ అనేవి చాలా ఎక్కువగా లభించబోతూ ఉన్నాయి. మరి ఇటు ఉద్యోగాలు చేసే వారికి మరియు విద్యార్థులకి కూడా వీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభం అనేది పొందబోతూ ఉన్నారు. మరి వీరైతే విదేశీ ప్రయాణాలు కూడా చేయబోతూ ఉన్నారు అని మనం చూసుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా ఎవరైతే నూతన గృహాలు కొనుక్కోవాలి లేదు కట్టుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటివన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. మరి ఇంతే కాకుండా ఇప్పుడు నేను చెప్పేవన్నీ సింహరాశి వారిలో ప్రతి ఒక్కరికి జరుగుతాయి అని అయితే కాదు. ఎవరైతే మీ మీద మీరు నమ్మకంతో మరియు దేవుని మీద నమ్మకంతో ఇవన్నీ చేస్తారో అటువంటి వారికి మాత్రమే ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి మరియు నిజమవ్వబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఇంతే కాకుండా మరి మనం గనక ఈ సింహరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ సింహరాశి వారిలో ఎవరైతే నూతనంగా ఏవైనా బిజినెసెస్ మొదలు పెట్టాలి అని అనుకుంటారో మరి అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు కలిసి వచ్చే కాలంగా మనం భావించవచ్చు. ఎందుకు అని అనుకున్నట్లయితే గనక ఈ సెప్టెంబర్ 8, 9, 10 ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా ఒక రోజు మీరు గనక ఈ మొదలు పెట్టినట్లయితే ఈ ఇన్వెస్ట్మెంట్స్ లేదంటే బిజినెసెస్ అనేవి మొదలు పెట్టినట్లయితే నూతన కార్యాలు గనక చేపట్టినట్లయితే మరి ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాలు అనేవి లభించబోతూ ఉన్నాయి మరియు మంచి ప్రాఫిట్ కూడా రాబోతుంది అనే విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. ఇక ఇంతే కాకుండా ఈ సింహరాశి వారు వీలైనంత వరకు కూడా మీ యొక్క కోపాన్ని తగ్గించుకొని ఉంచడం అనేది చాలా అంటే చాలా వరకు మీకు ఉపయోగకరంగా ఉంటూ ఉంటుంది. ఈ కోపం మీకు ఎక్కువగా ఉండటం వల్ల మీరు నా అనే అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకోవాల్సి ఉంటూ ఉంటుంది. అందువలనే వారు మీ యందు కొంచెం ఇబ్బందులు పెట్టే విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు మరియు మీతో అలా ఉంటూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు కూడా మరి మీరైతే ప్రతి ఒక్కరితో కలవటానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు కోపాన్ని తగ్గించుకొని శాంతంగా ఉండటానికి ప్రతి దానిలోనూ కూడా భావిస్తూ ఉండండి మరియు ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడటానికి ప్రయత్నించండి. ఇంతే కాకుండా మరి ఈ సింహరాశి వారు మీరు అనుకున్నవన్నీ జరిగి మీరు అనుకున్నవన్నీ సాధించాలి అని అనుకున్నట్లయితే గనక మీరు చేయవలసిన పరిహారాలు మొదటిగా ప్రతి శుక్రవారము కూడా దుర్గాదేవికి ఎర్రటి పుష్పాలతో పూజించటం అనేది చాలా అంటే చాలా మంచిది. ప్రతి శుక్రవారం కూడా ఉదయము మరియు సాయంత్రము కూడా దుర్గాదేవిని పూజించటం ఎర్రటి పుష్పాలతో అనేది మీకు చాలా కలిసి వచ్చే విషయంగా భావించాలి. ఇక ఇంతే కాకుండా ప్రతి బుధవారము కూడా గణపతిని పూజించటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం. మరి ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారాలు అన్నీ కూడా పాటించండి. మీరు అనుకున్నవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి మరియు వీడియోలో చెప్పినవన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. మరి ఇక ఇది ఇవాల్టి మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా సింహరాశి వారితో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.